హలో ఎవరివన్, వెల్కమ్ టు గిండీస్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం రీజనింగ్లో ర్యాంకింగ్ అనే టాపిక్ డిస్కస్ చేద్దాం. మోస్ట్లీ సీసాట్లో రీజనింగ్ అనేది ఎలా ఉంటుంది? ఈజీగా ఉంటుంది. కానీ ఈజీగా ఉన్నా కానీ మీరేం చేయాలా? అన్ని మోడల్స్ అయితే ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేయాలా. ఈరోజు క్లాస్లో మనం అన్ని మోడల్స్ కవర్ చేస్తూ ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా డిస్కస్ అయితే చేద్దాము. ఓకేనా? నెక్స్ట్ ఫస్ట్ మనం బేసిక్స్ చూద్దాం. ఏం చూద్దాం? బేసిక్స్ చూద్దాం. ర్యాంకింగ్ అంటే టాపర్ ఎవరు, లేదంటే లోయెస్ట్ ర్యాంక్ ఎవరికి వచ్చింది. ఓకేనా? ఈ టైప్లో క్వశ్చన్స్ ఉంటాయి. ఎలా చేయాలో చూడండి. నెక్స్ట్ ఈ టాపిక్లో ఒకే ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా ఏమంటే టోటల్ ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ ప్లస్ రైట్ -1. ఓకేనా? ఇప్పుడు ఒక రో ఉంటుంది. రో అంటే ఏమని హారిజాంటల్గా ఉంటుంది. ఒక రోలో కొంతమంది ఉంటారు. ఆ కొంతమందిలో ఒక అతను ఉంటాడు. అతని పేరు శేషు. ఓకేనా? ఇది ఒక రో ఉంది. ఈ రోలో చాలామంది ఉన్నారు. వాళ్ళలో ఒక పర్సన్ ఎవరు? శేషు. శేషు పొజిషన్ లెఫ్ట్ సైడ్ నుంచి ఎంత? 10th ప్లేస్. లెఫ్ట్ సైడ్ నుంచి శేషు ఏ పొజిషను? 10th పొజిషన్. ఇక్కడ యారో మార్క్ వేసానా అంటే ఏమని? లెఫ్ట్ సైడ్ నుంచి ఎన్నో ప్లేస్? 10th ప్లేస్. శేషు ప్లేస్ రైట్ సైడ్ నుంచి కూడా ఏదో ఒక నెంబర్ ఉంటుందా? శేషు ప్లేస్ రైట్ సైడ్ నుంచి 21st ప్లేస్. రైట్ సైడ్ నుంచి ఎన్నో ప్లేస్? 21st ప్లేస్. ఫస్ట్ మోడల్ ఏమంటే ఒక పర్సన్ లెఫ్ట్ నుంచి ఎన్నో పొజిషన్లో ఉన్నాడు, రైట్ నుంచి ఏ ప్లేస్లో ఉన్నాడో ఇస్తాడు. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ ఏమడుగుతారంటే ఆ రోలో ఎంతమంది ఉన్నారో అని అడుగుతారు. అప్పుడు ఏం చేయాలి? మనం ఈ ఫార్ములా అప్లై చేయాలి. టోటల్ ఎంతమంది ఉన్నారంటే ఎలా కనుక్కోవాలి మనం? లెఫ్ట్ ప్లస్ రైట్ -1. లెఫ్ట్ ఎంత? 10. రైట్ ఎంత? 21 -1. ఆన్సర్ ఎంత? 30. అంటే ఆ రోలో ఎంతమంది ఉన్నారు? టోటల్ 30 మెంబర్స్ ఉన్నారు. అర్థమైందా? ఈ ఫార్ములా ఎప్పుడు యూజ్ చేయాలా? ఒకే వ్యక్తికి లెఫ్ట్ రైట్ ఇస్తే ఇప్పుడు ఈ ఫార్ములా అయితే యూజ్ చేయాలి. ఓకేనా? టోటల్కి ఫార్ములా ఏమి? లెఫ్ట్ ప్లస్ రైట్ -1. నెక్స్ట్ ఫస్ట్ ఫార్ములా టోటల్కి ఫార్ములా ఏమంటే లెఫ్ట్ ప్లస్ రైట్ -1. సరే, దీని నుంచి మనం లెఫ్ట్కి ఫార్ములా చెప్పచ్చా? దీని నుంచి మనం దేనికి ఫార్ములా చెప్పచ్చు? లెఫ్ట్కి ఏమని చెప్పచ్చు? లెఫ్ట్ ఈజ్ ఈక్వల్ టు t+1 -r. అర్థమైందా? ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఏమడుగుతారంటే టోటల్ ఎంతమంది ఉన్నారో అని అడుగుతారు. నెక్స్ట్ క్వశ్చన్ ఏమని అడుగుతారు? లెఫ్ట్ సైడ్ నుంచి ఏ ప్లేస్లో ఉన్నారని అడుగుతారు. అలా అడిగినప్పుడు ఖచ్చితంగా మనకి ఏ డేటా ఇస్తారు? రోలో మొత్తం ఎంతమంది ఉన్నారో ఇస్తారు. అదేవిధంగా రోలో రైట్ సైడ్ నుంచి ఏ ప్లేస్లో ఉన్నారో ఇస్తారు. ఓకేనా? టోటల్ ఇస్తాడు, రైట్ ఇస్తాడు. లెఫ్ట్ ఎలా కనుక్కోవాలా? టోటల్ +1 -r. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఓజీ ఉన్నాడు. ఎగ్జాంపుల్కి ఎవరు ఉన్నారు? ఓజీ. ఒక రోలో ఓజీ అనే వ్యక్తి ఉన్నాడు. ఆ రోలో టోటల్ ఎంతమంది ఉన్నారు? 30 మెంబర్స్ ఉన్నారు. ఆ రోలో టోటల్ ఎంతమంది ఉన్నారు? 30 మెంబర్స్ ఉన్నారు. రైట్ సైడ్ నుంచి ఎన్నో వ్యక్తి అతను? 10th పర్సన్. రైట్ సైడ్ నుంచి ఎన్నో పర్సన్? 10th పర్సన్. లెఫ్ట్ సైడ్ నుంచి అతని ప్లేస్ ఎంతో కనుక్కోవాలి. ఎలా కనుక్కోవచ్చు?
లెఫ్ట్కి ఫార్ములా ఏమి, టోటల్ ప్లస్ 1 మైనస్ టోటల్ ఎంత 30, 30 ప్లస్ 1 రైట్ నుంచి ఎంత 10, ఆన్సర్ ఎంత 21. అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్ ఏమడుగుతారు, ఫస్ట్ క్వశ్చన్లో టోటల్ అడిగారు, సెకండ్ క్వశ్చన్లో ఏమడిగారు లెఫ్ట్ అడిగారు, థర్డ్ క్వశ్చన్లో ఏమడుగుతారు రైట్ అడుగుతారు. రైట్కి ఫార్ములా ఏమి, టీ ప్లస్ 1 మైనస్ ఎల్. ఈ రెండు ఫార్ములాస్ ఒకే విధంగా ఉంటాయి, ఈ రెండు ఫార్ములాస్ ఒకే విధంగా ఉంటాయి, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. టోటల్ కావాలంటే యాడ్ చేసి -1 చేయాలి, ఓకేనా. లెఫ్ట్ టు రైట్ కావాలంటే +1 చేసి సపరేట్ చేయాలి, +1 చేసి సపరేట్ చేయాలి, ఓకేనా. అర్థమైందా? నెక్స్ట్ రాసుకోండి ఫాస్ట్. ఏం ఆనందంగా ఉన్నావు? ఆనందంగానే ఉండాలా? సేమ్ ఇదే పీడిఎఫ్ మీ గ్రూప్లో షేర్ చేశారు, ఓకేనా. మీకు కావాలంటే షేర్ చేస్తాను నేను, మీరు గ్రూప్లో లేరు కాబట్టి. క్వశ్చన్ ఏం రాసుకోవాల్సిన అవసరం లేదు, ఆన్సర్ రాసుకుంటే చాలు. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం కదా ఈ క్వశ్చన్స్, ఆ క్వశ్చన్స్ రాసుకోవాల్సిన అవసరం లేదు, పీడిఎఫ్ షేర్ చేస్తాను. ఓకే, కంప్లీట్ అయిపోయిందా? ఇంతవరకు మనం దేని గురించి డిస్కస్ చేసాం, రో గురించి డిస్కస్ చేసాం. ఇప్పుడు ఏం చూద్దాం, కాలం. ఇప్పుడు ఏం చూద్దాం, కాలం. రో అంటే ఏముంటుంది, లెఫ్ట్ ఉంటుంది, రైట్ ఉంటుంది. కాలం అంటే వర్టికల్గా, కాలం అంటే వర్టికల్, టాపు బాటం. టాపు బాటం అని ఎప్పుడు చెప్తాం, ర్యాంక్స్. ఇప్పుడు నాకు సెకండ్ ర్యాంక్ అనుకోండి, టాప్ నుంచి ఏ ర్యాంకు, సెకండ్ ర్యాంక్, ఓకేనా. బాటం నుంచి ఏ ర్యాంక్ అని అడుగుతారు, ఓకేనా. అప్పుడు ఏం చేయాలంటే సేమ్ ఇవే ఫార్ములాస్ యూజ్ చేయాలి, సేమ్ ఇదే ఫార్ములాస్ యూజ్ చేయాలి. చూడండి, ఫస్ట్ టోటల్కి ఫార్ములా ఏమి, టాప్ ప్లస్ బాటమ్ -1. రో అరేంజ్మెంట్ అయితే అప్పుడు ఏమొస్తుంది, లెఫ్ట్ టు రైట్ వస్తుంది. ఇక్కడ లెఫ్ట్ టు రైట్ బదులు ఏమొస్తుంది, టాపు బాటమ్ వస్తుంది. నెక్స్ట్ ఏమడుగుతారు, టాప్ అడుగుతారు. నెక్స్ట్ ఏమడుగుతారు, టాప్. టాప్ అడిగితే అప్పుడు ఫార్ములా ఏమొస్తుంది, టోటల్ +1 మైనస్ బాటమ్ వస్తుంది. నెక్స్ట్ ఒకవేళ బాటమ్ అడిగితే టోటల్ +1 మైనస్ టాప్ వస్తుంది, ఓకేనా. ఇప్పుడు ఒక క్వశ్చన్ చేద్దాం. ఒక క్లాస్లో 10 స్టూడెంట్స్ ఉన్నారు. ఒక క్లాస్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, 10 స్టూడెంట్స్ ఉన్నారు. సుదర్శన్ ర్యాంక్ ఎంత, ఒక క్లాస్లో 40 స్టూడెంట్స్ ఉన్నారు. ఒక క్లాస్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, 40 స్టూడెంట్స్ ఉన్నారు. సుదర్శన్ ర్యాంక్ 15th ఫ్రమ్ టాప్. బాటమ్ నుంచి ఏ ర్యాంకో కనుక్కోవాలి, అర్థమైందా. టోటల్ ఎంతమంది ఉన్నారు, 40 ఉన్నారు. టాప్ నుంచి అతనికి ఏ ర్యాంకు, 15th ర్యాంక్. ఒకవేళ బాటమ్ నుంచి కౌంట్ చేస్తే అతనికి ఏ ర్యాంక్ వస్తుంది, బాటమ్కి ఫార్ములా ఏమి, టోటల్ +1 మైనస్ టాప్. టోటల్ ఎంత
40. 40 ప్లస్ 1 టాప్ నుంచి ఏ ర్యాంక్ 15. 40లో 15 పోతే ఎంత 25. 25 ప్లస్ 1 26. అర్థమైందా? రాసుకోండి ఫాస్ట్. కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఓకే, ఇక్కడ చూడండి ఎలా చేయాలో. 11th క్వశ్చన్. ఎలా చేయాలో చూడండి. వికాస్ ర్యాంక్ 18th. వికాస్ ర్యాంక్ ఎంత 18th. టోటల్ ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు 49 ఉన్నారు. వాట్ ఈజ్ హిజ్ ర్యాంక్ ఫ్రమ్ లాస్ట్? అంటే ఇక్కడ ర్యాంక్ ఇచ్చారు, ఫ్రంట్ నుంచి అని ఇవ్వలేదు, కానీ మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా? లాస్ట్ నుంచి ర్యాంక్ అడిగారంటే డిఫాల్ట్గా ఏమని ఇచ్చినట్టు ఫ్రంట్ నుంచి ర్యాంక్ ఇచ్చినట్టు. ఈ క్వశ్చన్ ఎప్పుడు అడిగారు 2019లో అడిగారు. ఓకేనా? నెక్స్ట్ ఫ్రంట్ చూడండి, ఫస్ట్ లాస్ట్, టాపు బాటము, లెఫ్ట్ రైట్. ఓకేనా? అన్నీ ఒకేలాగానే ఫార్ములా యూజ్ చేస్తే అయిపోతాయి. ఫార్ములా ఏమి? టోటల్ ప్లస్ 1 మైనస్ టాప్. లాస్ట్ అంటే బాటమ్ అనుకుందాం. లాస్ట్ అంటే ఏమనుకుందాం బాటమ్. బాటమ్ నుంచి ర్యాంక్ అనుకోవాలంటే టోటల్ ప్లస్ 1 మైనస్ టాప్. టోటల్ ఎంత 49 ప్లస్ 1, టాప్ నుంచి ర్యాంక్ ఎంత 18 అంటే 50 మైనస్ 18 అంటే ఎంత వస్తుంది 32. ఓకేనా? మన అండర్స్టాండింగ్ కోసం ఓకేనా ఇదే క్వశ్చన్ని ఫార్ములా లేకుండా చేద్దాం. ఓకేనా? ఇక్కడ వికాస్ ఉన్నాడు. వికాస్ ర్యాంక్ ఎంత 18th. వికాస్ ర్యాంక్ 18th అంటే వికాస్ పైన ఎంతమంది ఉంటారు 17 ఉంటారు. ఓకేనా? ఇంతవరకు అర్థమైందా? క్లాస్లో మొత్తం ఎంతమంది ఉన్నారు 49 ఉన్నారు. ఇక్కడ వికాస్తో కలుపుకొని 18 మెంబర్స్ ఉన్నారు. ఇంకెంతమంది ఉండాలా? టోటల్ 49 కదా. వికాస్తో కలుపుకొని 18 ఉన్నారు. 1 యాడ్ చేస్తే ఎంత 19, 30 యాడ్ చేస్తే 49. అర్థమైందా? అంటే వికాస్ పైన ఎంతమంది ఉన్నారు 17 ఉన్నారు.
వికాస్ ర్యాంక్ 18, కానీ వికాస్ పైన ఎంతమంది ఉన్నారు? 17 ఉన్నారు. వికాస్ కింద 31 ఉన్నారు. టాప్ నుంచి కౌంట్ చేస్తే 18th ర్యాంక్, బాటమ్ నుంచి కౌంట్ చేయండి 32nd ర్యాంక్. ఏ ర్యాంక్? 32nd. ఎందుకు? అతని కింద 31 ఉన్నారు, అతను 32nd పర్సన్. అంటే ఫార్ములా లేకుండా కూడా చేయొచ్చు, కానీ ఫార్ములా యూజ్ చేస్తే తక్కువ టైంలో అయిపోతుంది. ఎప్పుడు కానీ బ్రెయిన్ యూజ్ చేశారంటే టైం వేస్ట్ అవుతుంది. ఫార్ములా యూజ్ చేసామంటే తక్కువ టైంలో అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 13th క్వశ్చన్ ఎలా చేయాలో చూడండి. రమేష్ ఈస్ 15th ఫ్రమ్ ఎయిదర్ ఎండ్ ఆఫ్ ద రో ఆఫ్ బాయ్స్. అంటే మీనింగ్ ఏమి? లెఫ్ట్ సైడ్ నుంచి 15, రైట్ సైడ్ నుంచి కూడా 15. ఇక్కడ ఏమడిగారు? టోటల్ ఎంతమంది ఉన్నారు? రోలో టోటల్ ఎంతమంది ఉన్నారు చూడండి. టోటల్కి ఫార్ములా ఏమి? లెఫ్ట్ ప్లస్ రైట్ -1. అతను ఏ సైడ్ నుంచి చూసినా ఏ పర్సన్? 15th పర్సన్. లెఫ్ట్ సైడ్ చూసినా 15, రైట్ సైడ్ నుంచి చూసినా కూడా 15. అప్పుడు ఆన్సర్ ఎంత వస్తుంది? 29 వస్తుంది. రాసుకోండి ఫాస్ట్. కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఓకే. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఎప్పుడు అడిగారు? CSAT 2023. ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్ ఎంత లెంత్ ఎక్కువ ఉంటే అంత ఈజీ అని. ఎందుకంటే క్వశ్చన్కి ఆన్సర్ ఎక్కడ ఉంటుంది? క్వశ్చన్లోనే ఉంటుంది. క్వశ్చన్ ఎంత ఎక్కువ ఇస్తే అంత ఈజీ కదా మనకు. కానీ మనం చదివి అర్థం చేసుకోవాలి, అర్థమైతే చేసుకోవాలి. ఓకేనా? చూడండి అందరూ. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇక్కడ కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు. మొత్తం ఎన్ని ఇచ్చారు? 5 అయితే ఇచ్చారు. మొత్తం ఎన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు? 5 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఏం రాసుకోబాగండి, వినండి. మొత్తం ఎన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు? 5 స్టేట్మెంట్స్ ఇచ్చారు. హౌ మెనీ? ఆ 5 స్టేట్మెంట్స్ చదవకముందే ఇది చదువుకోవాలా. ఇప్పుడు క్వశ్చన్ ఎందుకు చదువుతానో మనకు క్లారిటీ ఉండాలా లేదా? ఎప్పుడు కానీ ఫస్ట్ క్వశ్చన్లో మనం ఏది కనుక్కోవాలని ఫస్ట్ చూసుకొని మళ్ళీ క్వశ్చన్ చదవాలి. ఇక్కడ ఏమని అడిగారు? హౌ మెనీ స్టేట్మెంట్స్ గివన్ అబోవ్ ఆర్ రిక్వైర్డ్ టు డిటర్మైన్ ఓల్డెస్ట్ పర్సన్. ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళలో ఎవరికి ఎక్కువ ఏజ్ ఉందో కనుక్కోవాలి. అలా ఎక్కువ ఏజ్ ఉందని కనుక్కునేదానికి ఎన్ని స్టేట్మెంట్స్ కావాలి అని అడిగారు. ఓకేనా? అంటే ఓన్లీ 2 అంటే 2 స్టేట్మెంట్స్ సరిపోతాయా? ఉండే వాళ్ళలో అందరికన్నా పెద్ద వయసు ఉండే అతన్ని కనుక్కునేదానికి 2 స్టేట్మెంట్స్ సరిపోతాయా? 3 సరిపోతాయా? 4 సరిపోతాయా? అన్నీ కావాలా? అంటే ఉండే వాళ్ళలో పెద్దతన్ని కనుక్కోవాలంటే అన్ని స్టేట్మెంట్స్ కావాలా అని అడిగారు. ఓకేనా? మీరే గమనించండి.
ఇప్పుడు 5 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళలో పెద్దతన్ని కనుక్కోవాలంటే 5 మెంబర్స్ డేటా అయితే తెలియాలి కదా. చూడండి, ఇక్కడ ఏబి డేటా ఇచ్చారు కాబట్టి మనం ఎవరు ఓల్డెస్ట్ అని చెప్పలేం. ఓల్డెస్ట్ అంటే ఎక్కువ ఏజ్ ఉంటుంది, ఎల్డెస్ట్ అన్నా కూడా ఎక్కువ ఏజ్ ఉంటుంది, యంగెస్ట్ అంటే తక్కువ ఏజ్ ఉంటుంది. ఇక్కడ ఏబి ఉంది, ఇక్కడ సిడి ఉంది, ఇక్కడ ఈ ఉంది, ఇక్కడ ఎఫ్డి ఉంది, ఇక్కడ ఎఫ్ఏ ఉంది. అంటే ఇచ్చిన క్వశ్చన్ని ఆన్సర్ చేయాలంటే అన్నీ కావాలి. అన్నీ ఉంటేనే అప్పుడు ఏం చెప్పచ్చు, మనం ఉండే వాళ్ళలో ఎవరికి ఎక్కువ ఏజ్ ఉందని చెప్పచ్చు. కాబట్టి ఆన్సర్ మనం చేయకుండానే ఏమని చెప్పచ్చు, అన్నీ కావాలి అని చెప్పచ్చు. ఓకేనా? ఇప్పుడు మనం క్లియర్ కట్గా డిస్కస్ చేద్దాం క్వశ్చన్ ఎలా చేయాలి. చూడండి, ఏ ఈజ్ ఓల్డర్ దెన్ బి అంటే ఇలా రాసుకోవచ్చా, ఏ ఈజ్ ఓల్డర్ దెన్ బి అంటే బి పైన ఏ ఉండాలా, ఎక్కడన్నా ఉండొచ్చు. అంటే బి పైన ఏ ఉండొచ్చు, లేదంటే బి తర్వాత కొంతమంది ఉన్న తర్వాత ఏ ఉండొచ్చు, ఎలా అన్నా ఉండొచ్చు. ఓవరాల్గా బి పైన ఏముండాలా, ఏ ఉండాలి. నెక్స్ట్ ఏమని ఇచ్చాడు, సిడి సేమ్ ఏజ్ అంటే సిడి సేమ్ ఏజ్ కాబట్టి సి ఈజ్ ఈక్వల్ టు డి అని రాసేసా. నెక్స్ట్ ఈజ్ యంగెస్ట్ ఉండే వాళ్ళు అందరికన్నా చిన్న ఏజ్, తక్కువ ఏజ్ ఎవరికి ఉంది, ఈకి. నెక్స్ట్ ఎఫ్ ఈజ్ యంగర్ దెన్ డి అంటే ఎలా రాసుకోవచ్చా, సరిపోయిందా. ఎఫ్ అనే అతను డి కన్నా యంగర్, యంగర్ అంటే కింద రాస్తాం, ఎల్డర్ అంటే పైన రాస్తాం. నెక్స్ట్ ఎఫ్ ఈజ్ ఓల్డర్ దెన్ ఏ, ఎఫ్ వచ్చి ఏ కన్నా ఓల్డర్ అంటే ఏ కన్నా ఎక్కువ ఏజ్ ఉంటుంది ఎవరికి, ఎఫ్కి. ఇక్కడ ఏ ఉంటే ఏ కింద ఎవరు ఉంటారు, బి అయితే ఉంటారు. ఇక్కడ ఈ వచ్చి యంగెస్ట్ కాబట్టి ఫైనల్గా ఎవరు ఉంటారు, ఈ. అర్థమైందా? ఓవరాల్గా అడిగితే ఈ విధంగా చేసుకోవాలి, కానీ అడగలేదు కాబట్టి మనం చేయాల్సిన అవసరం లేదు. మనకి ఎంత కావాలో అంతవరకు చేసుకుంటే అయిపోతుంది. అప్పుడప్పుడు అడుగుతారు, యంగెస్ట్ ఎవరు, ఈ. సెకండ్ యంగెస్ట్ బి, ఓల్డెస్ట్ అంటే సిడి, సెకండ్ ఓల్డెస్ట్ అంటే ఎఫ్. అర్థమైందా? అలాంటి క్వశ్చన్లు అడిగితే ఇలా చేసుకోవాలి ఖచ్చితంగా. ఓకేనా? సరే, ఇదంతా చేయకుండానే ఆన్సర్ చెప్పాలి. ఇదంతా చేయకుండానే ఏం చెప్పాలా, ఆన్సర్ చెప్పాలి. వాడు ఏం అడిగితే అది చెప్తే చాలు కదా. వాడు ఏం అడిగాడు, ఉండేవాళ్ళు ఎవరు ఓల్డెస్ట్ అని అడిగారు, అది చెప్తే చాలు, ఇవంతా చెప్పాల్సిన అవసరం లే. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎంతమంది ఉన్నారు, ఏబిసిడిఈఎఫ్ మొత్తం ఎంతమంది ఉన్నారు, 6 మెంబర్స్ ఉన్నారు. ఏ ఈజ్ ఓల్డర్ దెన్ బి అంటే బి అయితే ఎల్డెస్ట్ పర్సన్ కాడు కదా. ఎందుకు, ఏ ఉండాలి కాబట్టి. ఏ వచ్చి బి కన్నా ఎక్కువ ఏజ్ ఉంటుంది కాబట్టి బి అనే అతను ఎల్డెస్ట్ అయితే కాదు. నెక్స్ట్ ఈ ఈజ్ ద యంగెస్ట్ అంటే ఈ కూడా కాదు. ఓకేనా? అన్నిటికన్నా బెస్ట్ ఏమంటే ఎలిమినేషన్. ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, ఎవరు మంచోడో చెప్పడం కష్టం, ఎవరు చెడ్డోలో చెప్పడం ఈజీ కదా. నెక్స్ట్ చూడండి, ఎఫ్ ఈజ్ ఓల్డర్ దెన్ ఏ అంటే ఏ కూడా పోతుంది. ఎఫ్ ఈజ్ ఓల్డర్ దెన్ ఏ. నెక్స్ట్ ఎఫ్ ఈజ్ యంగర్ దెన్ డి. ఎఫ్ ఈజ్ యంగర్ దెన్ డి. ఎఫ్ వచ్చి యంగర్ అంటే తక్కువ ఏజ్ ఉంటుంది కాబట్టి ఎఫ్ పోతుంది. ఇంకెవరు మిగిలేరు,
సిడి. సిడి ఈక్వల్ ఏజ్ అన్నారు కదా, కాబట్టి సిడి సేమ్ ఏజ్ అన్నారు, కాబట్టి ఉండేవాళ్ళు ఎక్కువ ఏజ్ ఎవరికి ఉంటుంది? సికి డికి. అర్థమైందా? ఫస్ట్ క్వశ్చన్ కాబట్టి అన్ని మెథడ్స్ చెప్పాను. ఓకేనా? రాసుకోండి ఫాస్ట్గా. ఓకే, ఈ మెథడా చెప్తాను. మీకు ఏదైనా అర్థం కాకపోతే అడగచ్చు, మళ్ళీ చెప్తాను, ప్రాబ్లం లేదు. ABCDEF. ఓకే, ఇప్పుడు మనకేం కావాలా? ఉండే వాళ్ళలో ఎల్డెస్ట్ కావాలా, లేదంటే ఓల్డెస్ట్ కావాలి. ఓల్డెస్ట్ అంటే ఏమని? ఎక్కువ ఏజ్ ఉండే వ్యక్తిని కావాలా. ఇక్కడ చూడండి, ఏ ఈజ్ ఓల్డర్ దెన్ బి అంటే ఖచ్చితంగా ఆన్సర్ బి అయితే కాదా? ఎందుకు? ఏకి బి కన్నా ఎక్కువ ఏజ్ ఉంటుంది, కాబట్టి బికి ఎక్కువ ఏజ్ ఉండే ఛాన్సే లేదు, కాబట్టి బిని ఏం చేయొచ్చు? ఎలిమినేట్ చేయొచ్చు. సిడి సేమ్ ఏజ్ కదా, అది మళ్ళీ చూద్దాం లాస్ట్లో. ఈ ఈజ్ యంగెస్ట్, అతని యంగెస్ట్ కాబట్టి ఎల్డెస్ట్ అయ్యే ఛాన్స్ లేదు, కాబట్టి ఈయన ఏం చేద్దాం? తీసేద్దాం. నెక్స్ట్, ఎఫ్ ఈజ్ యంగర్ దెన్ డి. ఎఫ్ వచ్చి యంగర్, యంగర్ అంటే ఏమని? తక్కువ ఏజ్ అని, కాబట్టి ఎఫ్ని ఏం చేయొచ్చు? మనం తీసేయచ్చు. నెక్స్ట్, ఎఫ్ ఈజ్ ఓల్డర్ దెన్ ఏ. ఎఫ్కి ఏ కన్నా ఎక్కువ ఏజ్ ఉంది, కాబట్టి ఆన్సర్ ఏ అయ్యే ఛాన్స్ ఉందా? లేదు కదా. నెక్స్ట్, ఇక్కడ ఏమని ఇచ్చాడు? సిడి సేమ్ ఏజ్ అన్నారు, సిగిడికి ఏముంటుంది? సేమ్ ఏజ్ ఉంటుంది, కాబట్టి మిగతా అందరూ ఎలిమినేట్ అయిపోయినారు, కాబట్టి ఉండేవాళ్ళు ఎల్డెస్ట్ ఎవరు? సిడి. రాసుకోండి ఫాస్ట్. రాసుకోండి ఫాస్ట్. ఓకే, కంప్లీట్ అయిపోయిందా? ఓకే, క్లియరా? కంప్లీట్ అయిపోయిందా? నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చేద్దాం. సెకండ్ క్వశ్చన్ చూడండి. ఇన్ ఏ రో ఆఫ్ గర్ల్స్, ఒక రోలో ఎవరున్నారు? గర్ల్స్ ఉన్నారు. గర్ల్స్ ఉన్నారని చెప్పి ఇక్కడ ఏమని ఇచ్చారు? రామ అని ఇచ్చారు. ఇన్ ఏ రో ఆఫ్ గర్ల్స్ రామ ఈజ్ 10th టు లెఫ్ట్ ఆఫ్ రాధా. ఇప్పుడు ఎగ్జాంపుల్కి బికి ఇమిడియేట్
ఈ క్వశ్చన్ మళ్ళీ చూద్దాము. ఫస్ట్ కొంచెం బేసిక్స్ చూద్దాం. బి ఈజ్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఏ అంటే మీనింగ్ ఏమి? సరే, ఇలా ఉన్నప్పుడు మనం రివర్స్లో చదువుకోవాలి. ఇలా ఉన్నప్పుడు ఏం చదువుకోవాలా? రివర్స్లో చదువుకోవాలి. ఇక్కడ ఈజ్ ఉంది, ఆఫ్ ఉంది. ఈజు ఆఫ్ ఎక్కడ వస్తుంది? మనకు బ్లడ్ రిలేషన్స్లో వస్తుంది. ఏ ఈజ్ సన్ ఆఫ్ బి. నెక్స్ట్ అదేవిధంగా డైరెక్షన్స్లో వస్తుంది. ఏ ఈజ్ ఈస్ట్ ఆఫ్ బి. అలా ఈజు ఆఫ్ ఉన్నప్పుడు మన క్లారిటీ కోసం ఎలా చదువుకోవాలా? రివర్స్లో చదువుకోవాలి. అంటే మీనింగ్ ఏమి? ఏకి ఇమీడియట్ లెఫ్ట్లో ఎవరుంటారు? బి ఉంటారు. అంటే ఇలా రాసుకోవచ్చు. ఏకి ఇమీడియట్ లెఫ్ట్లో ఎవరు ఉంటారు? బి. అర్థమైందా? నెక్స్ట్ ఎక్స్ ఈజ్ థర్డ్ లెఫ్ట్ ఆఫ్ ఎక్స్ ఈజ్ టు థర్డ్ లెఫ్ట్ ఆఫ్ వై. అంటే మీనింగ్ ఏమి? అన్నీ ఎలా చదవాలని చెప్పాను? రివర్స్లో చదవాలని చెప్పాను. వైకి థర్డ్ లెఫ్ట్లో ఎవరుంటారు? ఎక్స్. ఇది వై, ఇది ఫస్ట్ లెఫ్ట్, ఇది ఫస్ట్ లెఫ్ట్, ఇది సెకండ్ లెఫ్ట్, ఇది థర్డ్ లెఫ్ట్. అర్థమైందా? వైకి థర్డ్ లెఫ్ట్లో ఎవరు ఉంటారు? ఎక్స్. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి ఒక పాయింట్. థర్డ్ లెఫ్ట్ అంటే గ్యాప్ ఎంత ఉంటుంది? 2 ఉంటుంది. అదే 10th లెఫ్ట్ అంటే గ్యాప్ ఎంత ఉంటుంది? 9 ఉంటుంది. అర్థమైందా? జనరల్గా రో అంటే ఏ ఫేసింగ్ ఉంటుంది? నార్త్. జనరల్గా రో అంటే ఏ ఫేసింగ్ ఉంటుంది? నార్త్. దీన్ని ఏమంటాం? లెఫ్ట్ అంటాం. దీన్ని ఏమంటాం? రైట్. ఓకేనా? ఇంతవరకు క్లియరా? ఇప్పుడు ఈ క్వశ్చన్ చేద్దాం. ఇప్పుడు చెప్పండి, 10th లెఫ్ట్ అంటే గ్యాప్ ఎంత ఉంటుంది? 9 ఉంటుంది. 9th రైట్ అంటే గ్యాప్ ఎంత ఉంటుంది? 8. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, అన్నీ ఎలా చదవాలని చెప్పాను? రివర్స్లో చదవాలి. ఎప్పుడు? ఈజు ఆఫ్ ఇచ్చినప్పుడు. ఈజు ఆఫ్ ఇచ్చినప్పుడు రివర్స్లో చదవాలి. చూడండి, రాధాకి 10th లెఫ్ట్లో రామ. ఓకేనా? చూడండి, నీట్గా రాసుకుందాం. మన పని ఏం లేదు, క్వశ్చన్లో ఇచ్చిన దాన్ని ఈ ఫార్మేట్లో రాసుకుంటే అయిపోతుంది. ఓకేనా? రాధా 10th లెఫ్ట్ అంటే ఎంతమంది ఉంటారు? 9 మెంబర్స్ ఉంటారు. ఇంకా 9 డాష్లు పెట్టుకోలేం కాబట్టి ఏమని రాసుకుంటామన్నా? 9 అని రాసుకుంటాను. రాధాకి 10th లెఫ్ట్లో ఎవరు ఉంటారు? రామ ఉంటారు. ఓకేనా? నెక్స్ట్ మనం లింకుల మీద ఫోకస్ చేయాలి. ఇక్కడ రామ ఉంది, రాధా ఉంది. ఓకేనా? ఇంకా రాధా గురించే కదా ఇచ్చారు నెక్స్ట్ సెంటెన్స్లో, కాబట్టి రాధా మీద ఫోకస్ చేస్తే అయిపోతుంది. రాధా ఈజ్ 17th ఫ్రమ్ రైట్ హ్యాండ్. రాధా ప్లేస్ వచ్చి రైట్ హ్యాండ్ నుంచి 17th. ఇది కదా రైట్ హ్యాండ్. రైట్ హ్యాండ్ నుంచి రాధా ఏ ప్లేసు? 17th. ఓకేనా? రైట్ హ్యాండ్ నుంచి 17th ప్లేస్ అంటే రాధాకి రైట్లో ఎంతమంది ఉంటారు? 16 ఉంటారు. రాధాకి రైట్లో ఎంతమంది ఉంటారు? 16 ఉంటారు. ఓకేనా? ఇది డెడ్ ఎండ్ కదా. ఇలా ఏం రాయాల్సిన వల్ల మీకు అర్థమయ్యేదానికోసం. రాధాకి రైట్ సైడ్లో ఎంతమంది ఉంటారు? 16 ఉంటారు. నెక్స్ట్ చదవండి. నెక్స్ట్ షీలా ఈజ్ 4th ఫ్రమ్ రైట్ ఆఫ్ రామ. అంటే మీనింగ్ ఏమి? ఇలా చదివితే ఏమో అర్థం కాదు. అన్నీ ఎలా చదవాలి? మనం రివర్స్లో చదవాలి. రామాకి 4th రైట్లో ఎవరుంటారు? షీలా. రామాకి 4th రైట్. 4th రైట్ అంటే గ్యాప్ ఎంత ఉంటుంది? 3. ఇక్కడ 9 ఉందా? వీళ్ళిద్దరికి మధ్యలో ఎంత ఉంటుంది?
9 ఉంటుంది. నెక్స్ట్ రామాకి షీలాకి మధ్యలో గ్యాప్ ఎంత ఉంటుంది? 3 ఉంటుంది. ఇక్కడ ఎవరు ఉంటారు? షీలా ఉంటారు. ఓకే, ఎస్హెచ్ అంటే ఏమని? షీలా. సరిపోయిందా? రామాకి 4th రైట్లో ఎవరు ఉంటారు? షీలా. సరిపోయిందా? 4th రైట్ అంటే మధ్యలో ఎంతమంది ఉంటారు? 3 మెంబర్స్ ఉంటారు. రామాకి 4th రైట్లో ఎవరు ఉంటారు? ఓకే, రామాకి 4th రైట్లో షీలా ఉంటారు. రామాకి రాధాకి మధ్యలో ఎంతమంది ఉంటారు? 9 మెంబర్స్ ఉంటారు. ఇక్కడ 3, ఇక్కడ 1, 4 అయిపోయినారు. ఇంకెంతమంది ఉంటారు? 5 ఉంటారు. ఓకే, అర్థమైందా? సరిపోయినారా? రామాకి రాధాకి మధ్యలో ఎంతమంది ఉంటారు? 9 మెంబర్స్ ఉంటారు. ఎవరు? షీలా ఒకరు, షీలాకి లెఫ్ట్లో 3 ఉంటారు, షీలాకి రైట్లో 5 మెంబర్స్ ఉంటారు. నెక్స్ట్ చదవండి. షీలా ఈజ్ 10th ఫ్రమ్ లెఫ్ట్ హ్యాండ్. షీలా పొజిషన్ లెఫ్ట్ నుంచి ఎన్నో ప్లేస్? 10th. అంటే షీలాకి లెఫ్ట్లో ఎంతమంది ఉంటారు? 9 మెంబర్స్. షీలా లెఫ్ట్ సైడ్ నుంచి ఎన్నో ప్లేస్? 10th. 10th అంటే ఈ సైడ్ ఎంతమంది ఉంటారు? 9 మెంబర్స్ ఉంటారు. ఇక్కడ 3, ఇక్కడ 1, 4, ఇంకెంతమంది ఉంటారు? 5 ఉంటారా? ఎంతమంది ఉంటారు? 5. ఇక్కడికి ఎండ్ అయిపోతుందా? సరిపోయింది. చూడండి, షీలా లెఫ్ట్ సైడ్ నుంచి ఏ ప్లేస్? 10th ప్లేస్. ఇక్కడ 5, రామ వచ్చి 1 పర్సన్, 6. 6 + 3 ఎంత? 9. అర్థమైందా? మనం ఏం చేయలేదు, వాడు ఇచ్చిన దాన్ని నీట్గా ఇలా ఫిగర్ రూపంలో రాసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ ఏమడిగారు? హౌ మెనీ గర్ల్స్ ఆర్ దేర్ ఇన్ ద రో. అంటే రోలో మొత్తం ఎంతమంది గర్ల్స్ ఉన్నారో అని అడిగారు. అంటే రోలో ఇప్పుడు ఎంతమంది ఉన్నారో కనుక్కోవాలి. కనుక్కుందామా? చూడండి, ఇక్కడ ఎంతమంది ఉన్నారు? 5. నెక్స్ట్ రామ ఒకడు, నెక్స్ట్ రామ, నెక్స్ట్ రామాకి రాధాకి మధ్యలో ఎంతమంది ఉన్నారు? 9. రామాకి రాధాకి మధ్యలో ఎంతమంది ఉన్నారు? 9. 9 మెంబర్స్ తర్వాత రాధా ఉంది. 9 మెంబర్స్ తర్వాత రాధా ఉంది. రాధాకి రైట్లో ఎంతమంది ఉన్నారు? 16 ఉన్నారు. అర్థమైందా? వీళ్ళని లెక్క పెట్టలా, వీళ్ళంతా కలిపే కదా 9 మెంబర్స్. ఇక్కడ 5, రామ అంటే 1 పర్సన్ కాబట్టి 1, రామాకి రాధాకి మధ్యలో 9 పర్సన్స్, రాధా వచ్చి 1 పర్సన్. రాధాకి రైట్లో ఎంతమంది ఉంటారు? 16 ఉంటారు. మొత్తం యాడ్ చేయండి. 5, 6, 15, 16, 16 + 16 32. అంటే మొత్తం ఎంతమంది ఉంటారు? 32 ఉంటారు. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎగ్జామ్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టేదానికి ఇంకా లెంతీగా కూడా ఇస్తారు. ఓకేనా? అప్పుడు ఏం చేయాలి? మనం ఓపికగా చేసుకుంటే, క్వశ్చన్లో ఏమి ఇచ్చారో ఆ డేటా రాసుకుంటే ఈజీగా మనం చేసుకునేచ్చు.
కంప్లీట్ అయిపోయిందా? నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఎలా చేయాలో చూడండి. యూపీఎస్సి సిసాట్ అంటే క్వశ్చన్స్ ఇలా లెంతీగానే ఉంటాయి. ఎంత లెంతీగా ఉంటే అంత ఈజీ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. 5 ఫ్రెండ్స్. ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు? 5 ఫ్రెండ్స్ ఉన్నారు. PQXYZ పర్చేజ్డ్ సమ్ నోట్బుక్స్. అందరూ ఏం చేశారు? కొన్ని నోట్బుక్స్ అయితే కొనుక్కున్నారు. ఫస్ట్ ఏమని ఇచ్చారు? జెడ్ పర్చేజ్డ్ 8 నోట్బుక్స్ మోర్ దెన్ ఎక్స్. అర్థమైందో ఎలా రాశాను? జెడ్ వచ్చి ఎక్స్ కన్నా ఎన్ని బుక్స్ ఎక్కువ కొన్నాడు? 8 బుక్స్ కొన్నాడు. మోర్ అన్నాను కాబట్టి ప్లస్ చేశాను. నెక్స్ట్ P అండ్ Q టుగెదర్ పర్చేజ్డ్ 21. అంటే P ప్లస్ Q ఎంత? 21. నెక్స్ట్ Q పర్చేజ్డ్ 5 నోట్బుక్స్ లెస్ దెన్ P. అంటే Qని ఏమని రాయొచ్చు? P - 5 అని రాయొచ్చా? ఎలా రాశాను? Q వచ్చి P కన్నా ఎన్ని బుక్స్ తక్కువ? 5 బుక్స్ తక్కువ. నెక్స్ట్ X అండ్ Y పర్చేస్డ్ 28 నోట్బుక్స్. అంటే ఏమని? X ప్లస్ Y ఎంత? 28. అర్థమైందా? నెక్స్ట్ P పర్చేస్డ్ 5 నోట్బుక్స్ మోర్ దెన్ X. P వచ్చి X కన్నా ఎన్ని బుక్స్ ఎక్కువ? 5 బుక్స్ ఎక్కువ. ఇదే కదా ఇచ్చింది వాడు. P పర్చేస్డ్ 5 నోట్బుక్స్ మోర్ దెన్ X. ఇంతవరకు అర్థమైందా? క్వశ్చన్లో ఇచ్చిన డేటాని ఈక్వేషన్ రూపంలో రాసుకున్నా. ఇఫ్ ఈచ్ నోట్బుక్ ప్రైజ్ ఈజ్ 40. అంటే 1 బుక్ కొనాలంటే ఎంత పే చేయాలి మనం? 40 రూపీస్ అయితే పే చేయాలి. వాట్ ఈస్ ద టోటల్ కాస్ట్ ఆఫ్ ఆల్ నోట్బుక్స్? అంటే ఇప్పుడు ఏం కనుక్కోవాలి మనం? P ఎన్ని బుక్స్ కొన్నాడు? Q ఎన్ని బుక్స్ కొన్నాడు? X ఎన్ని కొన్నాడు? Y ఎన్ని కొన్నాడు? Z ఎన్ని కొన్నాడు కనుక్కోవాలి. కనుక్కొని ఏం చేయాలి మనం? ఇంటూ 40 చేసేయాలి. ఎందుకు? 1 బుక్ ఎంత? 40 రూపీస్. ఓకేనా? కనుక్కుందా? ఎలా చేయాలంటే ఫస్ట్ చూస్తానే ఇదంతా చూడండి. ఏది ఎక్కువ సార్లు కనిపిస్తూ ఉంది? PQ. ఏది ఎక్కువ సార్లు కనిపిస్తూ ఉంది? PQ. కాబట్టి మనం ఏది ఎక్కువ సార్లు కనిపిస్తే దాన్నే మనం ఫస్ట్ కనుక్కోగలుగుతాం. ఓకేనా? చూడండి, ఇదొక ఈక్వేషన్, ఇదొక ఈక్వేషన్. ఈ రెండిట్లో ఏమున్నాయి? జస్ట్ PQ మాత్రమే ఉంది. ఈ రెండింటిని సాల్వ్ చేస్తే ఏమొస్తుంది మనకు? P వాల్యూ వస్తుంది, Q వాల్యూ వస్తుంది. చూడండి, P అంటే P, Qని ఏమని రాయొచ్చు? P - 5 అని రాయొచ్చా? ఈజ్ ఈక్వల్ టు 21. అంటే ఏమని రాయొచ్చు? 2P ఈజ్ ఈక్వల్ టు 26 అని రాయొచ్చా? P ప్లస్ P 2P. లెఫ్ట్ సైడ్ -5, రైట్ సైడ్కి వెళ్తే +5. 2 1s 2 13s. అంటే P వాల్యూ ఎంత వచ్చింది మనకు? 13 వచ్చింది. P వాల్యూ వచ్చి 13. ఇంకా అన్నీ కనుక్కునే చూడండి. Q అంటే P - 4. P 13 కదా. Q ఎంత? 8. 13లో 5 పోతే ఎంత? 8. అంటే ఫస్ట్ మనకి ఏదో ఒక వాల్యూ వస్తుంది. ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటూ ఉంటే రిమైనింగ్ వాల్యూస్ వస్తూ ఉంటాయి. నెక్స్ట్ P ఎంత? 13. X ఎంతో చెప్పండి. X అంటే 13 - 5 అంటే ఎంత వస్తుంది? 8. ఎంత వస్తుంది? 8. నెక్స్ట్
ఎక్స్ ఎంత 8, ఎక్స్ ఎంత 8 అంటే జెడ్ ఎంత 16, జెడ్ వచ్చి 16. నెక్స్ట్ ఎక్స్ ప్లస్ వై ఎంత 28, ఎక్స్ ప్లస్ వై వచ్చి 28. ఎక్స్ వచ్చి 8, ఎక్స్ వచ్చి ఎంత 8, 8కి ఎంత యాడ్ చేస్తే 28 వస్తుంది 20 కదా. 8 + 20 ఎంత 28. లేదంటే లెఫ్ట్ సైడ్ +8, రైట్ సైడ్కి వెళ్తే -8 అంటే y వాల్యూ ఎంత వస్తుంది 20 వస్తుంది. టోటల్ ఎన్ని బుక్స్ కొన్నారో చూద్దామా. 20, 36, 44, 52, 65 టోటల్ యాడ్ చేస్తే ఎన్ని బుక్స్ వచ్చాయి 65 బుక్స్ వచ్చాయి. 1 బుక్ కాస్ట్ ఎంత 40, 1 బుక్ కాస్ట్ ఎంత 40. 5 4s 20, 26 అంటే ఆన్సర్ ఏ ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్. రాసుకోండి ఫాస్ట్. కంప్లీట్ అయిపోయిందా. నెక్స్ట్ క్వశ్చన్ రాసుకోబాగండి, పీడిఎఫ్ షేర్ చేస్తాను. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఎలా చేయాలో చూడండి. ఏ ఈస్ 16th ఫ్రమ్ లెఫ్ట్ హ్యాండ్. లెఫ్ట్ హ్యాండ్ నుంచి ఏ ఎన్నో ప్లేసు 16th అంటే ఏకి లెఫ్ట్లో ఎంతమంది ఉంటారు 15 ఉంటారు. ఏకి లెఫ్ట్లో ఎంతమంది ఉంటారు 15 ఉంటారు. నెక్స్ట్ అండ్ వి ఈస్ 18th ఫ్రమ్ ద రైట్ హ్యాండ్. రైట్ హ్యాండ్ నుంచి వి ఎన్నో ప్లేస్ 18th
అంటే వీకి రైట్లో ఎంతమంది ఉంటారు? 17 ఉంటారు. ఓకేనా? నెక్స్ట్, అన్నీ ఎలా చదవాలని చెప్పాను? రివర్స్లో చదవాలని చెప్పాను. జీ ఈస్ 11th ఫ్రమ్ ఏ టువార్డ్స్ రైట్. ఇక్కడ ఏమని ఇచ్చారు? జీ ఈస్ 11th ఫ్రమ్ ఏ. జీ వచ్చి ఏ నుంచి ఏ పర్సన్? 11th పర్సన్. ఏ సైడ్ నుంచి? రైట్. ఓకే, అర్థమైందా? జీ ఈస్ 11th ఫ్రమ్ ఏ టువార్డ్స్ రైట్. టువార్డ్స్ రైట్. నెక్స్ట్, ఇక్కడ అండ్ అంటే ఫస్ట్ పర్సన్. అండ్ అంటే ఏమని? ఫస్ట్ పర్సన్. ఫస్ట్ పర్సన్ ఎవరు? జీ. ఫస్ట్ పర్సన్ ఎవరు? జీ. అండ్ అంటే ఫస్ట్ పర్సన్ జీ. జీ థర్డ్ ఫ్రమ్ వి టువార్డ్స్ రైట్ హ్యాండ్. అంటే వి నుంచి జీ ఏ పర్సన్? థర్డ్ పర్సన్. క్వశ్చన్ని చదివి అర్థం చేసుకోవాలి. మీరు రైట్ బదులు లెఫ్ట్లో రాశారనుకోండి, మీరు అంత చేసిన క్యాలిక్యులేషన్ అంతా వేస్ట్ అయిపోతుంది. అండ్ అంటే ఫస్ట్ పర్సన్ ఎవరు? జీ. థర్డ్ ఫ్రమ్ వి. జీ థర్డ్ ఫ్రమ్ వి టువార్డ్స్ రైట్ హ్యాండ్. అంటే ఇక్కడ ఏమని ఇచ్చాడు? జీ థర్డ్ ఫ్రమ్ వి టువార్డ్స్ రైట్ హ్యాండ్. అంటే వీకి జీకి మధ్యలో ఎంతమంది ఉంటారు? ఇద్దరు ఉంటారు. వీకి జీకి మధ్యలో ఎంతమంది ఉంటారు? ఇద్దరు ఉంటారు. ఇప్పుడు ఈ రెండింటిని ఓవర్లాప్ చేసి రాద్దాం. ఈ రెండింటిని ఏం చేద్దాం? ఓవర్లాప్ చేసి రాద్దాం. నెక్స్ట్ చూడండి, 15 ఏ జీ. ఏకి జీకి మధ్యలో ఎంతమంది ఉంటారు? 10 మెంబర్స్ ఉంటారు. కానీ ఇలా ఉంది కదా, ఇప్పుడు రాద్దాం. రెండింటినీ కలిపి రాస్తాను. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఏకి జీకి మధ్యలో ఎంతమంది ఉన్నారు? 10 మెంబర్స్ ఉన్నారు. ఇక్కడికి ఎంతమంది అయ్యారు? 3 అయ్యారు. ఇక్కడ 2 ఉన్నారు, వి అనే అతను ఒక అతను. మొత్తం ఎంతమంది అయ్యారు? 3 అయ్యారు. ఇంకా రిమైనింగ్ ఎంతమంది ఉంటారు? 7. అర్థమైందా? నెక్స్ట్, వీకి రైట్లో ఎంతమంది ఉంటారు? 17 ఉంటారు. వీకి రైట్లో ఎంతమంది ఉంటారు? 17 ఉంటారు. ఇక్కడ వి కదా, వీకి రైట్లో ఎంతమంది ఉన్నారు? 3 ఉన్నారు. వీకి రైట్లో ఎంతమంది ఉన్నారు? 3 మెంబర్స్ ఉన్నారు. కానీ ఎంతమంది ఉండాలా? 17 ఉండాలి. అంటే ఇంకెంతమంది ఉంటారు? 14 ఉంటారు. ఇక్కడ ఏం కన్ఫ్యూజన్ లేదు. ఫస్ట్ ఇది వచ్చింది, నెక్స్ట్ ఇది వచ్చింది. రెండింటిని ఏం చేసాం? ఓవర్లాప్ చేసి రాసాం. అర్థమైందా? క్లాస్ జరిగేటప్పుడు మీరు ఓన్గా ట్రై చేయబాకండి. ఓకేనా? నేనేం చెప్తానో అది క్లియర్గా వినండి. మీకు ఏదైనా అర్థం కాకపోతే అడగండి, మళ్ళీ చెప్తా. అర్థమైందా? మళ్ళీ చెప్పేదా? ఓకే. ఇక్కడ ఏమడిగారు? హౌ మెనీ బాయ్స్ ఆర్ దేర్ ఇన్ ద రో. రోలో ఎంతమంది ఉన్నారో చెప్పాలి. చెప్దా. ఇక్కడ 15, 16, 16 + 7 23, 24, 26, 27, 27 ఒక 14 41. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. రాసుకో. ఇక్కడ ఈ క్వశ్చన్లో 2 పాయింట్స్ నేర్చుకున్నాం. ఎలా ఓవర్లాప్ చేయాలి. నెక్స్ట్, అండ్ అంటే ఏమని? ఫస్ట్ పర్సన్. అండ్ అంటే ఏమని? ఫస్ట్ పర్సన్.
ఏదైనా డౌట్ ఉంటే అడగచ్చు. ఇక్కడ జీకి వీకి మధ్యలో ఎంతమంది ఉంటారో తెలియదు, దీని ద్వారా తెలిసింది, దాన్ని బట్టి రాసా. క్వశ్చన్లో ఇచ్చిన దాన్ని బట్టి ఇక్కడ ఏం రాసుకున్నాము, రైట్ హ్యాండ్ నుంచి వి ఎన్నో ప్లేస్, 18th ప్లేస్. అంటే వీకి రైట్ సైడ్లో ఎంతమంది ఉంటారు, 17 ఉంటారని మాత్రమే రాసాం. నెక్స్ట్ కంప్లీట్ అయిపోయిందా? నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఎలా చేయాలో చూడండి. ఇన్ ఏ రో ఆఫ్ బాయ్స్, A who is 10th from left, B is 9th from right, interchange their positions. ఇప్పుడు నెక్స్ట్ మోడల్ ఏమి, ఇంటర్చేంజ్. ఓకేనా? ఈ క్వశ్చన్ చేద్దాము, అర్థమవుతుంది. ఒక రో ఉంది, ఒక రో అయితే ఉంది. ఇక్కడ ఏ అనే వ్యక్తి ఉన్నాడు. ఓకేనా? లెఫ్ట్ సైడ్ నుంచి ఎన్నో ప్లేసు, 10th ప్లేస్. లెఫ్ట్ సైడ్ నుంచి ఎన్నో ప్లేస్, 10th ప్లేస్. బి అనే వ్యక్తి ఉన్నాడు. రైట్ సైడ్ నుంచి ఎన్నో ప్లేసు, రైట్ సైడ్ నుంచి ఎన్నో ప్లేసు, 9th ప్లేస్. ఇంతవరకు అర్థమైందా? నెక్స్ట్ ఇంటర్చేంజ్ దేర్ పొజిషన్స్. ఇంటర్చేంజ్ అంటే ఏమని, ఎక్స్చేంజ్ అని. అంటే ఏ ప్లేస్లోకి ఎవరు వస్తారు, ఏ ప్లేస్లోకి ఎవరు వస్తారు, బి. బి ప్లేస్లోకి ఎవరు వస్తారు, ఏ. అర్థమైందా? ఇంటర్చేంజ్ అంటే ఎక్స్చేంజ్ అని. ఏ ప్లేస్లోకి బి వస్తాడు, బి ప్లేస్లోకి ఏ వస్తాడు. ఇప్పుడు ఏ ఏమవుతాడు, 15th ఫ్రమ్ లెఫ్ట్. ఏ వచ్చి 15th ఫ్రమ్ లెఫ్ట్. ఎంతవరకు అర్థమైందా? గివన్ డేటా కదా ఇది. ఏమడిగారు, రోలో ఎంతమంది ఉంటారు, రోలో ఎంతమంది ఉంటారు. మనకు స్టార్టింగ్లో ఒక ఫార్ములా చెప్పా, టోటల్కి ఫార్ములా ఏమి, లెఫ్ట్ ప్లస్ రైట్ -1. ఒకే పాయింట్కి లెఫ్ట్ రైట్ తెలిస్తే ఆ ఫార్ములా యూజ్ చేయొచ్చు కదా. మీరు గమనిస్తే ఇది ఒకే పాయింట్, రైట్ సైడ్ నుంచి తెలుసు, లెఫ్ట్ సైడ్ నుంచి తెలుసు. ఇప్పుడు ఏం కనుక్కోవచ్చు, మనం టోటల్ అయితే కనుక్కోవచ్చు. టోటల్ ఎలా కనుక్కోవచ్చు, లెఫ్ట్ ప్లస్ రైట్ -1. ఇంక ఇది చూడకూడదు, ఎందుకంటే మనకి ఈ పాయింటే కదా తెలుసు. ఈ పాయింట్కి ఏం తెలుసు, రైట్ తెలుసు, లెఫ్ట్ తెలుసు. ఇది మాత్రమే అప్లై చేసుకోవాలి. లెఫ్ట్ ఎంత, లెఫ్ట్ సైడ్ నుంచి 15th, రైట్ సైడ్ నుంచి 9th. 24 - 1 ఎంత, 23. అర్థమైందా? క్లియరా? రాసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ రాసుకోండి ఫాస్ట్.
ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఎలా చేయాలా. రీడ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. రామ ఈజ్ ఓల్డర్ దెన్ సోనం. అంటే రామ ఈజ్ ఓల్డర్ దెన్ సోనం. ఓకేనా? ఓల్డర్ అంటే పైన రాస్తాం, యంగర్ అంటే కింద రాస్తాం. నెక్స్ట్ పూనం ఈజ్ ఓల్డర్ దెన్ రామ. పూనం వచ్చి ఓల్డర్ దెన్ రామ. ఇదే కదా వాడిచ్చింది. రామ ఈజ్ ఓల్డర్ దెన్ సోనం. సోనం కన్నా ఎక్కువ ఏజ్ ఉంది ఎవరికి? రామాకి. నెక్స్ట్ పూనం ఈజ్ ఓల్డర్ దెన్ రామ. ఇప్పుడు ఈ రెండింటిని కలిపి రాయొచ్చా? కలిపి ఎలా రాయొచ్చు? రామ పైన ఎవరు ఉంటారు? పూనం ఉంటారు. ఓకేనా? ఇఫ్ ఫస్ట్ టూ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ, ఈ టూ స్టేట్మెంట్స్ ట్రూ అంట. ఇక్కడ థర్డ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇక్కడ ఏమి ఇచ్చాడు? థర్డ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ థర్డ్ స్టేట్మెంట్ కరెక్టా రాంగా చెప్పాలి. ఓకేనా? ఇక్కడ క్వశ్చన్ని క్లియర్గా చదువుకోవాలి మనం. ఇదేమి ఇంటర్నేషనల్ క్వశ్చన్ కాదు, కానీ ఈజీయే. కానీ క్వశ్చన్ని క్లారిటీగా చదవాలి. ఫస్ట్ టూ స్టేట్మెంట్స్ కరెక్ట్ అయితే థర్డ్ స్టేట్మెంట్ ఏమవుతుందో అని అడిగారు. థర్డ్ స్టేట్మెంట్ ఏమని ఇచ్చాడు? సోనం ఈజ్ ఓల్డర్ దెన్ పూనం. అది ట్రూనా ఫాల్సా? ఫాల్స్. సోనం వచ్చి ఎక్కువ ఏజ్ ఉందంట ఎవరికన్నా? పూనం కన్నా. కానీ పూనం కన్నా తక్కువ ఏజ్ ఉంది కదా, కాబట్టి థర్డ్ స్టేట్మెంట్ ఏమవుతుంది? ఫాల్స్ అవుతుంది. అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఎలా చేయాలా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇలాంటివి ఇస్తాడు వాడు, డైరెక్షన్స్ ఇస్తాడు, ఏదంటే ఇది ఇస్తాడు. అదంతా చదవబాకండి. ఎగ్జామ్లో ఏమవుతుంది? టైం వేస్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి కదా క్వశ్చన్ స్టార్ట్ అయ్యేది. 6 స్టూడెంట్స్. ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? 6 స్టూడెంట్స్ ఉన్నారు. ABCDEF. నెక్స్ట్ ఎయిదర్ CRF స్కోర్స్ హైయెస్ట్. హైయెస్ట్ ఎవరికి వస్తుంది? సికి కానీ ఎఫ్ కానీ. ఖచ్చితంగా కేసెస్ అయితే వస్తాయి. కేసెస్ అయితే మనం ఖచ్చితంగా రాసుకోవాలి. ఇక్కడ టాపర్ ఎవరు? సి కానీ ఎఫ్ కానీ. ఓకేనా? 2 కేసులు కదా. ఇలా రాద్దాం. 1 2 3 4 5 6. ఓకేనా? టాపర్ ఎవరు? సి కానీ ఎఫ్ కానీ. ఫస్ట్ కేసులో టాపర్ ఎవరు అనుకుందా? సి అనుకుందా. సెకండ్ కేసులో టాపర్ ఎవరు అనుకుందా? ఎఫ్ అనుకుందా. ఓకేనా? నెక్స్ట్ వెన్ ఎవర్ సి స్కోర్స్ హైయెస్ట్. ఒకవేళ సి హైయెస్ట్ అయితే ఎవరు లోయెస్ట్? ఈ. సి హైయెస్ట్ అయితే ఎవరు లోయెస్ట్? సి హైయెస్ట్ అయితే ఎవరు లోయెస్ట్? ఈ. నెక్స్ట్ వెన్ ఎవర్ ఎఫ్ స్కోర్స్ హైయెస్ట్. ఎఫ్ హైయెస్ట్ అయితే ఎవరు లీస్ట్? బి. ఓకే, ఇంతవరకు అర్థమైందా? ఇన్ ఆల్ టెస్ట్ దే గాట్ డిఫరెంట్ మార్క్స్. అందరికీ మార్క్స్ ఎలా వచ్చాయి? డిఫరెంట్గా వచ్చాయి. అంటే ఎవరు ఈక్వల్ ఎవరు? నెక్స్ట్ డి స్కోర్స్ హయ్యర్ దెన్ ఏ. అంటే ఎలా రాసుకోవచ్చా? డి స్కోర్స్ హయ్యర్ దెన్
ఏ. బట్ దే ఆర్ క్లోజ్ కాంపిటేటర్స్. క్లోజ్ కాంపిటేటర్స్ అంటే పక్కనే ఉంటారు. క్లోజ్ కాంపిటేటర్స్ అంటే ఏమని పక్కనే ఉంటారు. అంటే వీళ్ళిద్దరిని ఎవరు విడదీయలేరు. ఓకేనా. ఏ పైన ఎవరుంటారు? డి. నెక్స్ట్ ఏమని ఇచ్చాడు? ఏ స్కోర్స్ హయ్యర్ దెన్ బి. అంటే ఏమని? ఏ వచ్చి బి కన్నా హయ్యర్ అన్నారు. ఓకేనా. నెక్స్ట్ చదవండి. సి స్కోర్స్ హయ్యర్ దెన్ ఏ. ఏ కన్నా హయ్యర్ ఎవరు? సి. ఏ కన్నా హయ్యర్ ఎవరు? సి. ఇంతవరకు అర్థమైందా? ఏ కన్నా హయ్యర్ ఎవరు? సి. నెక్స్ట్, ఇఫ్ ఈ ర్యాంక్డ్ థర్డ్, ఈకే ర్యాంక్ వస్తుంది, థర్డ్ ర్యాంక్ వస్తుంది. ఈకే ర్యాంక్ వస్తుంది, థర్డ్ ర్యాంక్. ఇలా 2 ఈలు వస్తాయా? రావు కదా. కాబట్టి ఈ కేసు అనేది తప్పు. ఓకేనా. కేసులు ఎలా ఎలిమినేట్ చేయాలంటే, క్వశ్చన్ ఫాస్ట్గా చేయాలంటే ఎన్ని కేసులు వస్తాయో అన్ని కేసులు రాసుకోండి. ఇలా చేసే క్రమంలో ఏదో ఒకటి ఏమైపోతుంది? ఎలిమినేట్ అయిపోతుంది. నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు కదా, వాటిలో ఏది కరెక్టో చెప్పాలి. ఇంకా ఇవి ఉన్నాయి కదా, వీటిని ఇక్కడ ఫిట్ చేద్దాం. ఏ పైన ఏమొస్తుంది? ఏ పైన ఏమొస్తుంది? సి వస్తుంది. అంటే ఏ పైన డి ఫిక్స్ అయిపోయినాడు కాబట్టి సి ఎక్కడ వస్తుంది? ఇక్కడ వస్తుంది. ఏ కింద ఎవరు వస్తారు? బి. దీన్ని యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ ఫిట్ చేద్దాం. సి డి ఏ. అర్థమైందా? దీన్ని మనం ఇక్కడ ఫిట్ చేస్తాం. ఓకేనా. ఇక్కడ చూడండి, ఈ గాట్ మోర్ మార్క్స్ దెన్ సి. ఈకి సి కన్నా ఎక్కువ మార్క్స్ వచ్చాయా? లేదు కదా. ఫస్ట్ వన్ రాంగ్. సెకండ్ వన్, సి గెట్స్ మోర్ మార్క్స్ దెన్ ఈ. కరెక్టే కదా. చేయకుండా కూడా ఆన్సర్ ఈ రెండిట్లో ఏదో ఒకటని చెప్పేయచ్చు. ఎందుకు? అయితే ఇదన్నా కరెక్ట్ అవ్వాలా, లేదంటే సెకండ్ ఆప్షన్ అన్నా కరెక్ట్ అవ్వాలా. రాసుకోండి ఫాస్ట్. ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. ఓకే, కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్. ఎయిత్ వన్ మీరు హోంవర్క్ చేయండి. 9th వన్ కూడా సేమ్ మోడలే. హోంవర్క్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే నెక్స్ట్ క్లాస్లో డిస్కస్. నెక్స్ట్ 10th క్వశ్చన్ చూడండి.
ఓకే, 10th క్వశ్చన్ చూడండి ఎలా చేయాలో. ఏ ఈజ్ రిచర్ దెన్ బి. ఏ ఈజ్ రిచర్ దెన్ బి. సి ఈజ్ రిచర్ దెన్ ఏ. ఏ కన్నా ఎవరు రిచర్? సి. డి ఈజ్ రిచర్ దెన్ సి. సి కన్నా ఎవరు రిచర్? డి. ఈజ్ రిచెస్ట్ దెన్ ఆల్. అందరికన్నా ఎవరు రిచ్? ఈ. ఇక్కడ ఏమడిగారు? హూ విల్ హ్యావ్ సెంట్రల్ పొజిషన్? సి. ఆన్సర్ ఏ ఆప్షన్? 4th ఆప్షన్. ఈజీ కదా. నెక్స్ట్, ఇది ఆల్రెడీ చేసాం మనం స్టార్టింగ్లోనే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రమన్ రన్స్ ఫాస్టర్ దెన్ మోహన్. ఫాస్టర్ అంటే పైన రాస్తాము, స్లోవర్ అంటే ఎక్కడ రాస్తాం? కింద రాస్తాం. పేరు రాయకుండా కూడా ఆర్ అని పెట్టుకోవచ్చు, కానీ అప్పుడప్పుడు ఆర్తోనే అన్ని పేర్లు ఉంటాయి, అప్పుడు రాసుకోవాలి. ఓకేనా. ఇక్కడ ఏమని ఇచ్చాడు? హూ రన్స్ ఫాస్టెస్ట్ అన్నారా? హూ రన్స్ ఫాస్టెస్ట్. స్టార్టింగ్లో ఒక మెథడ్ చెప్పాను కదా, ఎలిమినేషన్ మెథడ్, ఆ ప్రకారం చేస్తాను. మిగతా 2 మెథడ్లు చెప్పాను, అది టైం టేకింగ్. మనం ఏం చెప్పాలా? ఉండేవాళ్ళు ఫాస్టెస్ట్ చెప్పాలి. రామన్ రన్స్ ఫాస్టర్ దెన్ మోహన్ అంటే మోహన్ ఫాస్టెస్ట్ కాదు కదా. అభినవ్ ఆన్సర్. మోహన్ ఫాస్టెస్ట్ కాదు కాబట్టి మోహన్ కొట్టేద్దాం. నెక్స్ట్, బట్ అంటే ఏమని? ఫస్ట్ పర్సన్. బట్ అంటే ఏమని చెప్పినా? అండన్న బట్ అన్న ఫస్ట్ పర్సన్. ఫస్ట్ పర్సన్ ఎవరు? రామన్. బట్ అంటే ఏమని? రామన్. రామన్ నాట్ యాజ్ ఫాస్ట్ యాజ్ కరీం అంటే రామన్ కూడా కాడు కదా. రామన్ వచ్చి అంత ఫాస్ట్ కాదంట. ఎవరికన్నా? కరీం కన్నా. అంటే రామన్న కూడా కొట్టేయచ్చా? రామన్న కూడా ఏం చేద్దాం? కొట్టేద్దాం. నెక్స్ట్, కరీం రన్స్ ఫాస్టర్ దెన్ సుమన్ అంటే సుమన్ కూడా ఎలిమినేట్ చేసేయచ్చు. బట్ అంటే ఎవరు? ఫస్ట్ పర్సన్ కరీం. కరీం నాట్ యాజ్ ఫాస్ట్ యాజ్ అభినవ్ అంటే కరీంని కూడా తీసేయచ్చు. అందరూ వెళ్ళిపోయినారు, ఫైనల్గా ఎవరు మిగిలారు? అభినవ్. ఉండేవాళ్ళు ఎవరు ఫాస్టెస్ట్? అభినవ్. అర్థమైందా? ఆన్సర్ ఏ ఆప్షన్? 3rd ఆప్షన్. ఈ క్వశ్చన్ కూడా ఆల్రెడీ చేసాము. ఓకేనా, ఇదేం రాసుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఎలా చేయాలో. ఇన్ ఏ క్యూ ఆఫ్ 90 people, రతన్ ఈస్ 15th టు ద రైట్ ఆఫ్ పవన్. రోలో ఎంతమంది ఉన్నారు? 90 people ఉన్నారు. అన్నీ ఎలా చదవాలని చెప్పాను? రివర్స్. పవన్కి 15th రైట్లో ఎవరుంటారు? రతన్ ఉంటారు. చూడండి, పవన్ రతన్ 15th రైట్ అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఎంతమంది ఉంటారు? 14 ఉంటారు. ఇక్కడ హూ అంటే ఎవరంటే ముందర ఎవరుంటే వాళ్ళే. ఎవరు? పవన్. హూ అంటే ఎవరు? పవన్. కన్ఫ్యూజ్ అవ్వకూడదు. అండ్ అంటే ఏమని? ఫస్ట్ పర్సన్. బట్ అంటే ఏమని? ఫస్ట్ పర్సన్. హూ అంటే ముందర ఎవరుంటే వాళ్ళే. విచ్ అంటే ముందర ఎవరుంటే వాళ్ళే. హూ అంటే ఎవరు? పవన్. పవన్ ఈజ్ 40th ఫ్రమ్ లెఫ్ట్. పవన్ లెఫ్ట్ సైడ్ నుంచి ఏ ప్లేసు? 40. లెఫ్ట్ సైడ్ నుంచి 40 అంట. అంటే పవన్కి లెఫ్ట్ సైడ్లో ఎంతమంది ఉంటారు? 39 ఉంటారా? నెక్స్ట్, వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్
రతన్ ఇన్ ద క్యూ ఫ్రమ్ రైట్. ఓకే, టోటల్ ఎంతమంది ఉన్నారు? 90 ఉన్నారా? చూడండి, 39 ఒక 1 ఎంత? 40. 40 ఒక 14 54. 54 ఒక 1 55. ఇంకెంతమంది ఉంటారు? 35 ఉంటారు. ఎలా చెప్పాను? టోటల్ 90 కదా, ఇది 55. 90లో 55 పోతే ఎంత? 35. ఇప్పుడు చెప్పండి, రతన్ రైట్ సైడ్ నుంచి ఏ ప్లేస్? 36th. ఎందుకు? 35 ఉన్నారు, అతను ఎన్నో పర్సన్? 36. అర్థమైందా? అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ రాసుకోండి ఫాస్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ ఈజ్ షార్టర్ దెన్ డి అంటే డి కన్నా షార్టర్ ఎవరు? ఏ. ఓకేనా? లాంగర్ అంటే పైన రాస్తాము, షార్టర్ అంటే కింద రాస్తాం. ఓకేనా? అన్నీ రివర్సే. డికి షార్టర్ ఎవరు? ఏ. నెక్స్ట్ బట్ అంటే ఏమని? ఫస్ట్ పర్సన్. ఫస్ట్ పర్సన్ ఎవరు? ఏ. ఏ టాలర్ దెన్ సి. ఏ టాలర్ దెన్ సి. అన్నీ కలిపి లాస్ట్లో రాద్దాము. ఓకేనా? ఫస్టే కలిపామంటే కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. డి షార్టర్ దెన్ బి. డి షార్టర్ దెన్ బి. ఓకేనా? నెక్స్ట్ బట్ అంటే ఏమని? ఫస్ట్ పర్సన్ డి. డి టాలర్ దెన్ ఏ. చూడండి, డి టాలర్ దెన్ ఏ ఆల్రెడీ ఉంది కదా, మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు. ఈ షార్టర్ దెన్ ఏ. ఓకేనా? ఈజ్ షార్టర్ దెన్ ఏ. బట్ అంటే ఫస్ట్ పర్సనా? ఎవరు? ఈ. ఈ టాలర్ దెన్ సి. ఈ వచ్చేసి టాలర్ దెన్ సి. ఇంతవరకు అర్థమైందా? ఇప్పుడు ఏం చేద్దాం? అన్నిటినీ ఏం చేద్దాం? కలిపేద్దాం. చూడండి, అన్నిటికీ పైన ఏముంది? ఈ. అవునండి. ఏడి, ఏసి, డిబి, డిఏ, ఈఏ, నెక్స్ట్ ఈసీ. 2 టాలెస్ట్. మనం ఏం చెప్పాలా? టాలెస్ట్ పర్సన్స్ ఎవరో చెప్పాలి. చెప్దాం. ఆప్షన్ బట్టి కూడా ఎలిమినేట్ చేసుకోవచ్చు. సరే, కలిపేద్దాం. ఉండండి, ఇలా రాస్తే కన్ఫ్యూజన్ వస్తుంది. రెండు కలిపి రాసేద్దాం ఫస్ట్. మీకు అర్థమైంది కాబట్టి కొంచెం ఫాస్ట్గా రాస్తాను. చూడండి, ఏ ఈజ్ షార్టర్ దెన్ డి. ఏ ఈజ్ షార్టర్ దెన్ డి. బట్ అంటే ఏ. టాలర్ దెన్ సి. ఇలా రాసేచ్చా? డి ఈజ్ షార్టర్ దెన్ బి. ఓకేనా? డి ఈజ్ షార్టర్ దెన్ బి. బట్ టాలర్ దెన్ ఏ. బట్ అంటే ఏమని? డి.
డి వచ్చి టాలర్ దెన్ ఏ. అంటే ఏని ఎక్కడ రాయాలో తెలియదు కదా. నెక్స్ట్ ఈ షార్టర్ దెన్ ఏ కన్నా షార్టర్ ఎవరు? ఓకేనా. ఈస్ షార్టర్ దెన్ ఈ వచ్చి ఏ కన్నా షార్టర్ అంటే కింద రాయాలి. బట్ అంటే ఫస్ట్ పర్సన్ కదా. ఈ టాలర్ దెన్ సి. ఈ టాలర్ దెన్ సి. డి గ్రేటర్ దెన్ ఏ. ఓకే డి టాలర్ దెన్ ఏ కదా. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఈ రెండింటిని ఏం చేద్దాం? కలిపేద్దాం. సి పైన ఏ కదా. టాలెస్ట్ ఎవరు? టాలెస్ట్ ఎవరు? బి అండ్ డి. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? థర్డ్ ఆప్షన్. ఎందుకు? ఏ కిందే కదా ఈసీ వస్తాయి. 2 టాలెస్ట్ ఎవరు? బి అండ్ డి. ఫాస్ట్గా రాసుకో. అర్థమైందా? డౌట్స్ ఉన్నాయా? ఎంత ఎక్కువ రాసుకుంటే అంత కన్ఫ్యూజన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మిగతా ఈజీ కాబట్టి చెప్పలేదు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఎలా చేయాలో. మోహన్ ఈస్ 15th ఫ్రమ్ టాప్ నుంచి ఏ ప్లేస్లో ఉన్నాడు? 15. బాటమ్ నుంచి 50. టాప్ ఇచ్చాడు, బాటమ్ ఇచ్చాడు. టోటల్ ఎలా కనుక్కోవచ్చు? చెప్పాను కదా ఫార్ములా. టాప్ ప్లస్ బాటమ్ -1. టాప్ ఎంత? 15. బాటమ్ ఎంత? 50. అంటే ఎంత వస్తుంది ఆన్సర్? 64. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఈజీగా ఎలా చేయొచ్చు. ఎగ్జామిన్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఏ లేడీస్ ఫింగర్ ఈజ్ టేస్టియర్ దెన్ క్యాబేజ్. టేస్టియర్ అంటే పైన రాస్తాం, టేస్ట్ లేకపోతే కింద రాస్తాం. ఎల్ఎఫ్ అంటే ఏమని? లేడీస్ ఫింగర్. లేడీస్ ఫింగర్ ఈజ్ టేస్టియర్ దెన్ క్యాబేజ్. నెక్స్ట్ కాలీఫ్లవర్ ఈజ్ టేస్టియర్ దెన్ లేడీస్ ఫింగర్. లేడీస్ ఫింగర్ కన్నా ఏది టేస్టీగా ఉంటుంది? కాలీఫ్లవర్. నెక్స్ట్
క్యాబేజ్ ఈస్ నాట్ టేస్టియర్ దెన్ పీస్. అంటే క్యాబేజ్ పైన ఏముంటుంది? పీస్. ఎక్కడ ఉంటుందో తెలీదు, ఓకేనా. ఇక్కడ కంక్లూజన్స్ ఇచ్చారు. ఇక్కడ ఏమి ఇచ్చారు? కంక్లూజన్స్. ఇక్కడ పీస్ గురించి మనకు క్లారిటీ లేదు, ఎక్కడ వస్తుంది కాబట్టి నేను చదవను, ఓకేనా. నెక్స్ట్, క్యాబేజ్ ఈస్ లీస్ట్ టేస్టీ ఆఫ్ 4 వెజిటేబుల్స్. ఉండే వెజిటేబుల్స్లో ఏది తక్కువ టేస్ట్ ఉంది? క్యాబేజ్. అంటే థర్డ్ వన్ కరెక్ట్. ఫోర్త్ వన్ చూడండి, అది కూడా చదువు. కాలీఫ్లవర్ ఈజ్ టేస్టియర్ దెన్ క్యాబేజ్. ఇది కూడా కరెక్ట్, ఓకేనా. రెండు కరెక్ట్, ఆప్షన్స్ రాంగ్ ఇచ్చి ఉన్నారు. ఓకే, అర్థమైందా? క్లియరా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ ఏ రో ఏ ఈస్ 11th పొజిషన్ ఫ్రమ్ లెఫ్ట్. ఏ వచ్చి లెఫ్ట్ నుంచి ఏ పొజిషన్? 11th. ఏ లెఫ్ట్ నుంచి 11th. బి ఈజ్ ఇన్ 10th పొజిషన్ ఫ్రమ్ రైట్. బి వచ్చి రైట్ నుంచి ఏ పొజిషన్? 10th. నెక్స్ట్, ఇది ఎప్పుడు అడిగారు? 2014లో అడిగారు. ఇఫ్ ఏ అండ్ బి ఇంటర్చేంజ్, ఏబి ఏం చేశారు? ఇంటర్చేంజ్ చేసుకున్నారు. అంటే ఇప్పుడు ఏ ప్లేస్లోకి ఎవరు వస్తారు? బి. బి ప్లేస్లోకి ఏ వస్తారు. ఇంటర్చేంజ్, ఏ బికమ్స్ 18th ఫ్రమ్ లెఫ్ట్. లెఫ్ట్ నుంచి ఎంత? 18. హౌ మెనీ పర్సన్స్ ఆర్ దేర్ ఇన్ ద రో అదర్ దెన్ ఏబి. మనకేది వస్తే అది ఆన్సర్ కాదు, వాడు అడిగిన దానికి మనం క్లియర్ కట్గా చెప్పాలి. ఇక్కడ ఏమడిగారంటే రోలో ఎంతమంది ఉన్నారు అని అడగలేదు. రోలో ఎంతమంది ఉన్నారు? ఏబి కాకుండా అని అడిగారు, ఓకేనా. ఫస్ట్ రోలో ఎంతమంది ఉన్నారో కనుక్కుందాము, మళ్ళీ ఏం చేద్దాం? ఏని బిని తీసేద్దాం. ఏని బిని అంటే ఇద్దరిని తీసేస్తే అయిపోతుంది. ఇలాంటి క్వశ్చన్ ఆల్రెడీ చేసాం మనము. ఒకే ప్లేస్కి మనకు రైట్ తెలుసు, లెఫ్ట్ తెలుసు. టోటల్ ఎలా కనుక్కోవచ్చు? లెఫ్ట్ ప్లస్ రైట్ -1 అంటే 28 - 1 27. ఆన్సర్ ఎంత? 25. మనకి ఏది వస్తే అది ఆన్సర్ కాదు. వాడు అడిగిన దానికి ఏం చెప్పాలి? మనం ఆన్సర్ చెప్పాలి. ఇక్కడ ఏమడిగారు? హౌ మెనీ పర్సన్స్ ఆర్ దేర్ ఇన్ ద రో అదర్ దెన్ ఏ అండ్ బి అన్నారు. అంటే టోటల్ 27, ఏని బిని తీసేయాలి కదా, 25. ఇంత చేసి 27 అని పెట్టారంటే చేయకుండా ఉండేది మేలు, నెగిటివ్ మార్కులు రావు. నెక్స్ట్, ఇంత చేస్తే టైం వేస్ట్ కదా, షార్ట్ కట్ చూడండి. ఇలా ఇంటర్చేంజ్ అని క్వశ్చన్ ఇచ్చారనుకోండి, ఇంటర్చేంజ్ అని క్వశ్చన్ ఇచ్చారంటే షార్ట్ కట్ ఉంది, చూడండి ఎలా చేయాలో. ఇంటర్చేంజ్ తర్వాత ఏముంది? లెఫ్ట్ ఉంది. ఇంటర్చేంజ్ తర్వాత ఏముంది? లెఫ్ట్. ఇంటర్చేంజ్ తర్వాత లెఫ్ట్ ఉంది. మనం టోటల్ కనుక్కోవాలంటే ఏం కావాలా? రైట్ కావాలా. ఏం కావాలా? రైట్. అంతకుముందు రైట్ చూసుకోండి సరిపోతుంది. అంతకుముందు రైట్ ఎంత? 10. అంతకుముందు రైట్ ఎంత? 10. ఇది 18, ఇది 10. 18 ఒక 10 ఎంత? 28. 28 - 1 ఎంత? 27. అర్థమైందా? ఇలా ఏం ఫిగర్లు రాయాల్సిన అవసరం లేదు, మీకు అర్థం కావాలని చెప్పాను. అప్పుడే ఆ క్వశ్చన్ చెప్పారప్పుడే చెప్దాం అనుకున్నాను, ఎట్నో మళ్ళీ వచ్చింది. ఇంటర్చేంజ్ తర్వాత లెఫ్ట్ ఉంది, అంతకుముందు రైట్ చూసుకోండి సరిపోతుంది. ఇక్కడ ఏముంది? 18. అంతకుముందు ఏముంది? 10. 18 + 10 ఎంత? 18 + 10 28. -1 చేయాలి కదా, 27. ఫాస్ట్గా రాసుకోండి.